కాంగ్రెస్ వస్తే బాగుంటుందా బీజేపీ? సెంట్రల్లో మేము కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు దానికి 10 సంవత్సరాలు ఇచ్చి చూసినాం. ఏముందంటే కింద పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినవి ఏం రావట్లేదు. సెంట్రల్కి వెళ్ళైనా సరే, ఇప్పుడు ఇంతకుముందు కదా బీఆర్ఎస్ ఉంది, దానికి వెళ్ళి పేదలకు ఏ స్కీమ్లో అయితే అందుబాటులోకి రాలేదు. ఏదో పైన చెప్పడానికి మాత్రం అడ్వర్టైజ్మెంట్లో దాంట్లో యాడ్లో మాత్రం ఇస్తున్నారు. ఒరిజినల్గా అయితే వాళ్ళకి ఏం రాలేదు. దానివల్లనే ఇక్కడ బీఆర్ఎస్ని ఆల్రెడీ ఓడగొట్టేసారు. ఎందుకంటే వాళ్ళకు మామూలు పేద ప్రజలకు కావాల్సినవి రాలేదు. ఏమున్నా పేదవాళ్ళు ఎవరైతే మామూలుగా పెద్ద తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చినాయి, కానీ కింద ఉన్న ప్రజలకైతే ఏం రాలేదు. సో ఈసారి అయితే ఈ కాంగ్రెస్ అయితే ఇంతకుముందు గతంలో ప్రతి రాష్ట్రంలో అయితే ఏడైతే గతంలో ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి, ఏది కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. ఇప్పుడు తర్వాత కొన్ని సెంట్రల్కి వెళ్ళి ఏమున్నాయి, అప్పుడైనా మన ఈ 100 రోజుల పథకం ఉంది, అది కాంగ్రెస్ చేసినవి ఉన్నాయి. ఇలాంటివి అవి చేసినవే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కానీ ఏం చేసినా గతంలో కాంగ్రెస్ చేసినవి ఉన్నాయి. ఇప్పుడైతే దీనిలో అయితే కొత్తగా అయితే ఏమైతే కనబడట్లేదు. ఇంతకుముందు చేసిన బీఆర్ఎస్లో ఏం కనిపించలేదు ఇప్పటివరకు అయితే. సో దీనికి ఇట్లా అవకాశం ఇంకొక 3 నెలలు దానికి అవకాశం ఇస్తే ఏం చేయాలనో వాళ్ళు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే. దాని మీదే మాకు ఎక్కువ హోప్స్ ఉన్నాయి. కాంగ్రెస్ చేస్తుందని దాని మీదే ఎక్కువ హోప్స్ ఉన్నాయి అందరికీ ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే ఖచ్చితంగా సెంట్రల్లో కాంగ్రెసే రావాలని వాదన ఉంది. ఇది ఎంతవరకు దీనికి ఎంత సపోర్ట్ చేస్తారా? కాంగ్రెస్ వస్తేనే అన్నీ జరుగుతాయి. సెంట్రల్ వస్తేనే ఇక్కడ స్టేట్లో అన్ని డెవలప్మెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఇది ఒక్కడొకటి ఉండి దానికోటి ఉంటే మళ్ళీ చేంజ్ వచ్చిన స్కీములు ఇంకా మొత్తం అమలు చేయలేకపోతారు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా స్టేట్లో కంపల్సరీ సెంట్రల్ సపోర్ట్ కావాలి. సెంట్రల్లో ఇప్పుడు స్టేట్లో ఒకటి ఉండి మళ్ళీ సెంట్రల్లో వేరే ఉంటే అన్ని పథకాలు అమలు చేయాలన్నా కష్టమే అవుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇట్లా అదే వస్తుందని 100% మా హోప్స్ ఉన్నాయి. దాని నుంచే అవుతుంది. పేద ప్రజలకు ఏం జరగాలన్నా కాంగ్రెసే రావాలి. ఇప్పటివరకు గతంలో ఇంతకుముందు చూసినాం. ఏది మనం ఎప్పుడున్న రోజులు కాంగ్రెస్ ఉన్న రోజులు అయితే ప్రతి ఒక్క కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అన్నీ అమలు చేసింది వాళ్ళు చెప్పిన స్కీములు మ్యాక్సిమం అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఒక 6 నెలలు నడుస్తుంది. ఇప్పుడు దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఎంతవరకు జరిగినాయి అసలు? ఇప్పటి వరకు అంటే దానికి వచ్చింది 3 నెలలే ఉంది. ఆ తర్వాత ఎలక్షన్ కూడా కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నాయి. దాని స్కీమ్ 100% చేసి ఆల్రెడీ కొన్ని చేసింది, అమలు చేసింది, ఇంకా కొన్ని చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఖమ్మంలో మన ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మన కొన్ని ఏరియాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ పడ్డాయి. అప్పుడు ఆ మధ్యలో ఏమైందంటే ఎలక్షన్ కూడా పడ్డాయి. ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలో అక్కడ కరెంట్ బిల్ ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఆర్టీసీది ఫ్రీగానే ఉన్నారు మహిళలకు. అవి ఆల్రెడీ కొన్ని చేసింది, ఇంకా కొన్ని చేస్తుంది. మ్యాక్సిమం అయితే కాంగ్రెస్ మీదే మాకు ఎక్కువ నమ్మకం ఉంది. ఇదైతేనే చేయగలుగుతుంది పేదలకు అని ఒక నమ్మకం మాకు. మోడీ ఖచ్చితంగా వస్తాడని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ప్రజలు అది తెలుస్తారు. మోడీ అనా లేదా ఇక్కడ కాంగ్రెస్ ఎవరన్నది ప్రజలే తెలుస్తారు. ఇంకా సమయంగా అతి త్వరలోనే ఉంది కదా. అది ఇంకా మనం మ్యాక్సిమం అయితే కాంగ్రెసే వస్తుందని అందరు హోప్స్.